వెళ్దాం. చాలా క్లుప్తంగా, చాలా కొద్దిగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకొని ఇంటికి వెళ్దాం. దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము. అపోస్తలుల కార్యాలు 6వ అధ్యాయము. దయచేసి 10వ వచనం మనం చదువుదాం. మాటలాడుట యందు అతడు అగపరచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారెదిరింపలేకపోయిరి. చిన్న మాట మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రములు తండ్రి, నీకు వందనములు ప్రభువా. ఇంతవరకు మా మధ్యలో నీకు దిగి వచ్చి మాతో మీరు మాట్లాడినటువంటి నీ మాటలన్నిటి కొరకై స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మరొకసారి నీ స్వరమును వినాలని, నీ వాక్యమును ధ్యానం చేయాలని ఆశపడుతుండగా ప్రభువా సహాయపడండి. పరిశుద్ధాత్మ దేవుడా, నడిపింపును అనుగ్రహించి మాటలను దయచేయండి. వాక్యాలను, సందేశమును అందించండి. ఏ మాటలు పలకాలో తండ్రి, ఏ వాక్యాలు బోధించాలో మాకంటే మీ అందరికీ బాగా తెలుసు కనుక పరిశుద్ధాత్ముడా, నాయకుడవై, నావికుడవై, అయా బోధకుడవై, ఉపదేశకుడవై మా మధ్యలో నీకు దిగి వచ్చి అల్పులం, అయోగ్యులము, అజ్ఞానులమైనటువంటి మమ్మలను నీ వాక్యము చేత వెలిగించి మండించమని మా ప్రభువును, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగము అపోస్తలుల కార్యముల 6వ అధ్యాయము. ఈ 10వ వచనాన్ని మనం గమనిస్తే, ఈ 10వ వచనంలో ఒక ప్రాముఖ్యమైన విషయం మనం చూస్తూ వచ్చాం. మాటలాడుట యందు అతడు అగుపరచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి అనే మాట మనకు కనపడుతుంది. వారు ఎదిరింపలేకపోయారట. అంటే ఎదిరించలేకపోయారు అంటే అర్థం ఏంటో చెప్పండి. ఆ వ్యక్తితో ఆ వాగ్వాదములు అతనిని గెలవలేకపోయారు. అతని మాటలకు వారు బదులు చెప్పలేకపోయారు. అంటే వాళ్ళు ఓడిపోయారు అని అర్థం వస్తుంది. ఏ విషయంలో ఓడిపోయారు, ఎందుకు ఓడిపోయారు అని అంటే, మాటలాడటంలోనూ అతడు చూపిన జ్ఞానములోనూ తన ఎదురుగా ఉన్నవారు ఆ జ్ఞానాన్ని ఎదిరించలేకపోయారట. మాటలను కూడా ఎదిరించలేకపోయారు. సైలెంట్ అయిపోయారు. ఎందుకు సైలెంట్ అయిపోయారు? ఎవరు ఆ వ్యక్తి అని మనం ఆలోచిస్తే, ఆ వ్యక్తి పేరు ఏంటంటే స్టెఫను. ఆ వ్యక్తి పేరు ఏంటో చెప్పండి, స్టెఫను. ఈ అపోస్తల కార్యము 6వ అధ్యాయం 8వ వచనములో ఈ మాట రాయబడింది. స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను, గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. ఎవరట? స్టెఫన్. స్టెఫన్ను గుర్చిన సాక్ష్యం ఏముంది ఇక్కడ? ఎలాంటి వాడట? కృపతో నింపబడ్డాడట, బలముతో నింపబడ్డాడట, తర్వాత ప్రజల మధ్య మహత్కార్యాలను, సూచక క్రియలను ఏం చేశాడట? చేయుచూ ఉండెను అనే మాట కనిపిస్తుంది. కనుక స్టెఫను దేవుని యొక్క బలముతో నిండినవాడు. స్టెఫను దేవుని యొక్క కృపతో నిండినవాడు. దేవుడే తన కృపను నింపాడు. దేవుడే తన బలమును అనుగ్రహించాడు. కాబట్టి స్టెఫను ప్రజల మధ్యలోకి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువుని వారిని గురించిన సువార్తను ప్రకటిస్తూ దేవుడు అనుగ్రహించిన శక్తి కొలది మహత్కార్యాలను, సూచక్రియలను చేస్తూ వచ్చాడు. అంటే స్టెఫను చెప్తున్నటువంటి సువార్త అనేది ఫలిస్తూ వచ్చింది. స్టెఫను చెప్పినటువంటి సువార్త అనేది ప్రభావము చూపింది, పనిచేస్తూ వచ్చింది, ప్రజలను మారుస్తూ వచ్చింది, దేవుని కార్యాలు జరుగుతూ వచ్చాయి. దేవుని యొక్క సువార్త స్థిరీకరించబడుతూ వచ్చింది. ఎప్పుడైతే దేవుని కార్యాలు జరుగుతూ ఉంటాయో వెంటనే సాతాను కూడా ఏం చేస్తాడు? దృష్టి సారిస్తాడు. సాతాను కూడా దాని మీద దృష్టి నిలిపాడు. ఎందుకంటే దేవుని కార్యాలు జరగడము ఎవరికి ఇష్టం ఉండదు? ఎవరికి ఇష్టం ఉండదు? సాతానికి ఇష్టం ఉండదు. ఒక వ్యక్తి దేవుని నమ్ముకోవడం అతనికి ఇష్టం ఉండదు. ఒక వ్యక్తి సువార్త అంగీకరించడం అతనికి ఇష్టం ఉండదు. ఒక వ్యక్తి మారు మనసు పొంది రక్షణ పొందడము సాతానికి ఇష్టం ఉండదు. ఒక కుటుంబం కట్టబడ్డం సాతానికి ఇష్టం ఉండదు. కూలిపోవడము, పాడైపోవడము, చెడిపోవడము, పతనమైపోవడమే వాడు కోరుకున్నది. కానీ కట్టబడ్డము, దీవించబడ్డం, ఆశీర్వదించబడ్డం, ఎదగడం, ఫలించడము, దేవునిలో ఉండడము, జీవగ్రంథములోనికి పేరు రావడము సాతానికి ఇష్టము లేని పని. కనుకనే ఎప్పుడైతే ఇట్లా స్టెఫను దేవుని చేత బలముగా వాడబడుతూ వచ్చాడో అక్కడ కొంత వ్యతిరేకత వచ్చిందట. చూసారా? 9వ వచనములో ఏం చేశారట? అప్పుడు
లిబెర్తేనీలు అనబడిన సమాజములోను, కురేనీయుల సమాజములోను, అలెగ్జాంద్రియుల సమాజములోను, కిలికియ నుండి ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించిరి అట. డిఫరెంట్ కమ్యూనిటీస్ నుంచి కొంతమంది వచ్చారట. వచ్చి వాళ్ళందరూ ఏం చేస్తారంటే స్టెఫనుతో తర్కించారు. ఏ విషయంలో తర్కిస్తూ వచ్చారు వాళ్ళు? స్టెఫనికి వాళ్ళకి నాస్తిక గాథలు ఉన్నాయా? గెట్టు పంచాయతీ ఉందా? పొలం వివాదం ఏదైనా ఉందా? లేదు. ఏ విషయంలో వివాదం? సువార్త విషయంలో వివాదం, సువార్త ప్రకటనలో వివాదం, ఆత్మల రక్షణలో వివాదం, మనుషులు మారడంలో వివాదం. నువ్వెందుకు ఈ వాక్యం చెప్తున్నావు? ఎందుకు ఈ సువార్త ప్రకటిస్తున్నావు? ఎందుకు ప్రజల మధ్యలో మహత్కార్యాలు అద్భుతాలు చేస్తూ యేసయ్య దేవుడని స్థిరపరుస్తున్నావు? ఎందుకు నమ్మిస్తున్నావు అనేటువంటి ఒక వివాదము అనేది రేపబడింది. మరి అప్పుడు స్టెఫన్ ఏం చేశాడట? ఆ వచ్చిన వాళ్ళందరితో అయ్యా క్షమించండి, మన్నించండి అన్నాడా? ఏమన్నాడట చెప్పండి? ఆ వచ్చిన వారు మాటలాడుట యందు అతడు అగుపరచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారిది. అంతమంది డిఫరెంట్ కమ్యూనిటీస్ నుంచి, కిలికియా నుంచి, ఆసియా నుంచి, ఇలా రకరకాల ప్రాంతాల నుంచి చాలామంది ప్రజలు, జ్ఞానులు వచ్చి స్టెఫనుతో వాదిస్తున్నప్పుడు స్టెఫన్ కూడా ఏం చేశాడంటే సైలెంట్గా ఉండలే. ఆయన చెప్తున్న సువార్తను ఏం చేశాడంటే, ఎందుకు సువార్త ప్రకటిస్తున్నాడు? అసలు యేసు సువార్త ఏంటి? ఎందుకు అలా చేస్తున్నాడు అని ఆయన అగుపరిచిన జ్ఞానము చెప్తా ఉంటే, మాటలను చెప్తా ఉంటే వాళ్ళు ఏం చేయలేకపోయారట, అతన్ని ఎదిరించలేకపోయారు. దీని అంతటికీ కారణం ఏంటంటే అక్కడ ఒక మాట ఉంది, అతనిని ప్రేరేపించిన ఆత్మ. ఏంటంటే చెప్పండి? అతనిని ప్రేరేపించిన ఆత్మ. అంటే ఒక ఆత్మ స్టెఫనును ప్రేరేపిస్తుంది. ఒక ఆత్మ స్టెఫనులో ఉండి స్టెఫను ద్వారా ఈ మాటలు పలికిస్తుంది. ఒక ఆత్మ స్టెఫనులో ఉండి అన్ని వేల మంది, అన్ని వందల మంది వచ్చి స్టెఫనుతో వాదిస్తున్నప్పటికీ, ఒక్కడే ఉన్నప్పటికీ ధైర్యముగా అంతమందితో మాట్లాడేవాడిగా చేస్తుంది. ఏంటి ఆత్మ అంటే? పరిశుద్ధాత్మ. ఏంటి చెప్పండి? ఆత్మ పరిశుద్ధ. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఉన్నాడు. దేవునిలో 3 వ్యక్తిత్వాలు కూడా ఉన్నాయి. అంటే దేవుడు ముగ్గురుగా ఉంటూ వస్తాడు. బైబిల్లో ముగ్గురుగా ప్రత్యక్షమవుతూ వచ్చాడు. దేవుడు ఎంతమందిగా ప్రత్యక్షమవుతూ వచ్చాడు? ముగ్గురుగా. తండ్రిగా ప్రత్యక్షమయ్యాడు, కుమారుడిగా ప్రత్యక్షమయ్యాడు, పరిశుద్ధాత్ముడిగా ప్రత్యక్షమయ్యాడు. దేవుల్లో ఉన్నటువంటి ఈ 3 డిఫరెంట్ పర్సనాలిటీస్, ఒక్కొక్క వ్యక్తిత్వం లేదా ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క కార్యం చేస్తూ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువు మనకు తెలుసు. యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోవాలంటే చాలా సుదీర్ఘమైన అంశం కదా. యేసయ్య అన్ని విషయాల్లో ఉన్నాడు. అతి ప్రాముఖ్యంగా మన రక్షణ కొరకై, పాపుల రక్షణ కొరకై ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచాడు. అది మన ప్రభు అయిన యేసు చేసిన ఒక అద్భుత కార్యం. అంటే దేవునిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, యేసుక్రీస్తు అనేటువంటి ఆ వ్యక్తి చేసినటువంటి కార్యం ఏంటంటే, సర్వలోక మానవాళి కొరకు పాప పరిహారార్థమై తన ప్రాణమును సెలవులో అర్పించి ఏం చేశాడట? మనకు పాప విమోచన, పాప క్షమాపణ కలిగించాడు. తరువాత పరిశుద్ధాత్మ అనేటువంటి వ్యక్తి కూడా ఉన్నాడు. ఎవరున్నారు చెప్పండి? పరిశుద్ధాత్మ. మరి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? యేసయ్య అంటే పాపాల క్షమాపణ కొరకు ప్రాణం అర్పించాడు. దెన్ వాట్ ఈస్ ద రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద హోలీ స్పిరిట్? పరిశుద్ధాత్ముని యొక్క బాధ్యత ఏంటి? సంఘ నిర్మాణంలో, సంఘాన్ని నడిపించడంలో, విశ్వాసుల యొక్క ఆత్మీయ జీవితపు ఎదుగుదలలో, సువార్త ప్రకటనలో. మరి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? ఆయన పాత్ర ఏంటి? ఆయన చేసే కార్యాలు ఏంటి అని మనం ఆలోచిస్తే, అతి ప్రాముఖ్యమైనటువంటి క్రియలు, కార్యాలు పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతాయి. పరిశుద్ధాత్మ అనేది ఒక వ్యక్తి అని బాగా గుర్తుపెట్టుకోవాలి, ఒక శక్తి కాదు. యెహోవా సాక్షులు ఏమంటారంటే, పరిశుద్ధాత్మ ఒక పర్సన్ కాదు, ఒక పర్సనాలిటీ కాదు, ఇట్ ఈస్ జస్ట్ కైండ్ ఆఫ్ ఎ పవర్ అంటారు. ఏమంటారు చెప్పండి? ఒక ఎలక్ట్రిక్ పవర్ లాగా పరిశుద్ధాత్మ కూడా ఏంటంటే ఒక శక్తి అట. మరి పరిశుద్ధాత్ముడు ఒక శక్తి, పవరా? కాదు. ఫార్మ్ ఆఫ్ పవరా? కాదు. ఈజ్ ఎ పర్సన్, ఈజ్ ఇన్ పర్సన్. ఆయన ఒక వ్యక్తి, వ్యక్తిత్వం కలిగిన వాడు, పర్సనాలిటీ కలిగిన వాడు, శరీరం ఆకారం కలిగినటువంటి వ్యక్తి. దేవుడు త్రిత్వమై ఏకత్వమై ఉన్నవాడు, త్రియేక దేవుడు. ఏం చెప్పండి? మన దేవుడు ఎవరు చెప్పండి? త్రియేక దేవుడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ. ఎందుకంటే తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మని యొక్కయు.
మరి పరిశుద్ధాత్మ వ్యక్తి కాకపోతే, దేవుడు కాకపోతే మరి పరిశుద్ధాత్మను యొక్కయు అని ఎందుకు అంటారు చెప్పండి? అంటారా? పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఒక దేవుడు. పరిశుద్ధాత్ముడు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఆ పరిశుద్ధాత్మ సహాయాన్ని మనం పొందుకుంటే మనం సువార్తను గట్టిగా చెప్పగలం, మనం కూడా అనేకులను ఎదిరించగలం, మనం కూడా బలవంతులం కాగలం. ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్మ నడిపింపుంటే మనం గొప్ప కార్యాలు, గొప్ప సేవ చేయగలుగుతాం. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తన ఆరోహణమై పరలోకానికి వెళ్తున్నప్పుడు శిష్యులకు ఒక మాట చెప్పాడు కదా. దయచేసి మీరు గమనించండి. ఏమండి? దయచేసి అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 4వ వచనం చూడండి. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 4వ వచనం. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించును, ఏమన్నట్టు, యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుదురు అనెను కదా. యేసు ప్రభు వారు చెప్తూ వచ్చారు, అయ్యా నా పరిచర్య అయిపోయింది, నా కార్యం అయిపోయింది, సమాప్తం అయిపోయింది, నేను ప్రాణం పెట్టాను, శిలువలో మరణించాను, సమాధి చేయబడ్డాను, తిరిగి లేచాను, పరలోకానికి వెళ్ళబోతున్న తండ్రి యొక్క కుడి పార్శ్వం మీద ఆనుకొని ఉంటాను. మరి నేను వెళ్ళిన తర్వాత మీ పరిస్థితి ఏంటి? మిమ్మల్ని ఎవరు నడిపిస్తారు అని అంటే యేసు ప్రభు వారు ఒక మాట అంటున్నారు, మీరు ఇప్పుడు యెరూషలేములోనే ఉన్నారు, యెరూషలేములో నుండి వెళ్ళకుండా యెరూషలేములోనే. అదేంది ప్రభు, మీరే చెప్పారుగా సర్వలోకమునకి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమన్నారు కదా. మరి యెరూషలేము అంటే సువార్త ఎట్లా ప్రకటిస్తాం? సర్వలోకానికి ఎలా వెళ్ళగలుగుతాం అని ఒక ప్రశ్న రావచ్చు. యేసయ్య చెప్పాడు కదా, మార్కు సువార్త 16లో ఏమన్నాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు. మరి సర్వసృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి అంటే సర్వలోకానికి వెళ్ళి సువార్త ముందు యెరూషలేము దాటి వెళ్ళాలి కదా. యెరూషలేము విడిచిపెట్టి వెళ్తేనే కదా ఎక్కడికైనా వెళ్ళగలిగేది. కానీ యేసు ప్రభు వారేమో చాలా స్పష్టంగా మీరు యెరూషలేమును విడిచి వెళ్ళక అంటున్నాడు. ఎందుకు వెళ్ళొద్దన్నాడు తెలుసా? మీరు దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని పొందుకోకుండా మీరు కనుక యెరూషలేములో విడిచి వేరే ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తారు కానీ అది అధికముగా ఫలించదు. అదేంగా చెప్పండి? అధికంగా. మీరు చెప్తున్నటువంటి సువార్త అనేది అందరికీ చేరాలంటే, అందరికీ అందాలంటే, అందరూ వినాలంటే, అందరూ నమ్మాలంటే, అంగీకరించాలంటే, అందులో ఎదురవుతున్నటువంటి పోరాటాల్లో మీరు విజయం సాధించాలంటే దేవుని చేత వాగ్దానం ఒకటి చేయబడింది. ఆ వాగ్దానాన్ని మీరు పొందుకోవాలి. ఏంటా వాగ్దానము అంటే మీరు తండ్రి యొక్క వాగ్దానమును కొరకు కానీ ఇప్పుడు యూ హ్యావ్ టు వెయిట్ అండ్ టు ది ప్రామిస్ ఆఫ్ ది గాడ్ ఆఫ్ ది ఫాదర్. తండ్రి అయినటువంటి దేవుని యొక్క వాగ్దానము కొరకు మీరు ఏం చేయాలో కనిపెట్టాలి. ఏంటా వాగ్దానం చెప్పండి? తండ్రి అయిన దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటట అంటే యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను కానీ కొద్ది దినములో మీరు ఏమైపోతారట? పరిశుద్ధాత్మలో ఏమైపోతారు? బాప్తిస్మము. అంటే నీళ్ళ బాప్తిస్మము వేరు, పరిశుద్ధాత్మ బాప్తిస్మము వేరు. మనందరము నీళ్ళ ద్వారా బాప్తిస్మం పొందాం కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు ఒక్కొక్క సంవత్సరం ఏదో ఒక సంవత్సరంలో మీరు బాప్తిజం తీసుకొని ఉంటారు. నేను 2005లో తీసుకున్నాను. నేను అక్టోబర్ 2005వ సంవత్సరం అక్టోబర్ మాసంలో నేను ఏం చేశాను చెప్పండి? బాప్తిజం తీసుకున్నాను. బహుశా మీరు కూడా ఇంకేదో ఒక సంవత్సరంలో బాప్తిజం తీసుకొని ఉంటారు. తీసుకుంటేప్పుడు ఏం బాప్తిజం తీసుకున్నాం? మనం నీళ్ళ ద్వారా బాప్తిజం తీసుకున్నాం. మన పాస్టర్ గారు ఏం చేశారు? మనం తీసుకెళ్ళి ఒక చెరువులోనో ఒక నదిలోనో ఏం చేశారు? నీటి మూలంగా బాప్తిస్మం ఇచ్చి తీశారు. అయితే నీటి బాప్తిస్మము పొందాము. అయితే ఈ నీటి బాప్తిస్మముతో పాటు ఇంకొక బాప్తిస్మ కూడా ఉందట. అదేందట అంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మము. అది తండ్రి వలన వాగ్దానము చేయబడినటువంటి బాప్తిస్మము. అది ప్రతి ఒక్కరూ పొందుకొనవలసిన బాప్తిస్మము. దాని కొరకు ఏం చేయాలి? కనిపెట్టాలి. నీటి బాప్తిజం కొరకు వెళ్ళి అడిగితే పాస్టర్ గారు అడిగితే పాస్టర్ గారు ఇచ్చేస్తారు. కానీ పరిశుద్ధాత్మ బాప్తిజం కొరకు నువ్వు అడుగుతూ ఉండాలి. అది వెంటనే వచ్చేది కదా, దాని కొరకు కనిపెడుతూ ఉండాలి. కనుక యేసుక్రీస్తు ప్రభు ఆ మాట చెప్పాడు. అందుకనే మీరు చూసారా 8వ వచనంలో అంటాడు, ఆ పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందడం ఎందుకు, ఏం అవసరం, దానివల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే 8వ వచనం, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు ఏమవుతారట చెప్పండి? శక్తి పొందెదరు అన్నారు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఏమవుతారట? శక్తి పొందెదరు. గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఏమంటారట? పొందురు అన్నాడు. నాకు సాక్షులై.
అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు ఏం పొందుదురు? ఏం పొందుదురు? శక్తి. అంటే అప్పటిదాకా శక్తి లేదా? ఏమండి, శక్తి ఎందుకు అవసరం చెప్పండి? శక్తి అంటే అర్థం ఏంటి? పవర్ అంటే ఏంటి? నిలబడడానికి, నడవడానికి, పనులు చేసుకోవడానికి మనకేం అవసరం? శక్తి అవసరం. లేకపోతే ఏమైపోతాం? బెడ్ మీద పడుకొని ఉంటాం, అంతేగా, లేవలేము మనం. అవునా? మరి ఇప్పుడు యెరూషలేములో నిలబడ్డ వీళ్ళందరికీ శక్తి లేదా? ఉంది కాబట్టి నిలబడ్డారు, యేసయ్యతో మాట్లాడుతూ వచ్చారు. మరి ఏ శక్తి కావాలి అంటే, మనం అన్నం తింటే, ఆహారం తీసుకుంటే వచ్చే శక్తి కాదు, ఇంకొక శక్తి ఉంది, దైవిక శక్తి. అదే శక్తి చెప్పండి? దైవిక శక్తి, దేవుని బలము. ఆ బలం ఎవరిస్తారట? దేవుడు ఇస్తారట. ఆ శక్తి ఎవరిస్తారట? దేవుడే. దేవుడే దిగివచ్చి ధరింపజేసే శక్తి, దేవుడే దిగివచ్చి ధరింపజేసే బలము. అది లోక సంబంధమైన బలము, లోక సంబంధమైన శక్తి కాదు. అది ఎవరిస్తారు చెప్పండి? సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడు, జీవము గల దేవుడు, సర్వశక్తి గల దేవుడు మనకు అనుగ్రహించేటువంటి శక్తి. అదే పరిశుద్ధాత్మ శక్తి. అదేం చెప్పండి? పరిశుద్ధాత్మ శక్తి. అందుకని అంటాడు, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరేమవుతారట? శక్తి పొందెదరు. అవును, ఆ శక్తి మీదకి వస్తే ఏమవుతుంది? అవును సార్, మంచిదే, శక్తి పొందుకుంటాం, ప్రయోజనం ఏంటి? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్? దానివల్ల కలిగే లాభం ఏంటి అంటే, దేవుడు చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తే ఏమవుతుందో చెప్పండి? యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, తర్వాత భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండెదురు అన్నాడు. పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తే మీకు ఎక్కడ లేని ధైర్యము, తెగింపు వస్తుంది. అర్థమైందా? బాగా గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధాత్మ మన మీదకి వస్తే ఏమొస్తుంది? ఏమొస్తుంది? ఎక్కడ లేని ఏమొస్తుంది? తెగింపు వస్తుంది. తర్వాత ఏమొస్తుంది? ధైర్యం వస్తుంది. ఎవరికి భయపడం. సువార్త చెప్తే కొడతాం, సువార్త చెప్తే తిడతాం, సువార్త చెప్తే చంపుతాం అంటే నువ్వు అసలు భయపడవు. చంపితే చంపుకో, నాకేంది అంటావు. తిడితే తిట్టు, నాకేంటి అంటావు. కొడతావా? కొట్టు, అయితే ఏం చేస్తావు అంటారు. ఆ తెగింపు ఎట్లా వస్తాయి అనుకున్నారు? ఆ తెగింపు అంటే ఎక్కడి నుంచి వస్తాయి అనుకున్నారు? ఎట్లా వస్తాయి? పరిశుద్ధాత్మ శక్తి మన మీదికి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ బాప్తిస్మం మనం పొందుకున్నప్పుడు మనకు కలిగే ఆ శక్తి మనల్ని భూదిగంతముల వరకు కూడా సాక్షులుగా ఏం చేస్తారు చెప్పండి? నువ్వు భూదిగంతల వరకు సువార్త ప్రకటించాలనుకుంటున్నావా? శక్తివంతమైన సువార్త ప్రకటించాలనుకుంటున్నావా? దేవుని కొరకు బలముగా వాడబడాలనుకుంటున్నావా? అయితే నువ్వు కూడా నిలబడి దేవుని యొక్క పరిశుద్ధాత్మ వాగ్దానము కొరకు కనిపెట్టు. ఆయన ప్రతి వారికి ఉచితముగా అనుగ్రహిస్తాడు. వీళ్ళు వాళ్ళని తిడలేదు, తను అడుగు వారందరికీ దేవుడు ధారాళముగా ఏం చేయాలి చెప్పండి? తను అడుగు వారందరికీ దేవుడు ఏం చేస్తాడట? ఏం చేస్తాడట? ధారాళముగా ఇచ్చువాడా, ఇయ్యనివాడా? చూడండి, లూకాసు వార్త 11వ అధ్యాయము 13వ వచనం. లూకాసు వార్త 11వ అధ్యాయం 13. పరలోకమందున్న మీ తండ్రి తన్నడుగు వారికి పరిశుద్ధాత్మ ఏం చేస్తాడట చెప్పండి? ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును అన్నాడు. ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను దేవుడు ఏం చేస్తాడట చెప్పండి? అనుగ్రహిస్తాడు తన్నడుగు వారికి. ఏమండి, నువ్వు పరిశుద్ధాత్మ అడిగితే దేవుడు ఎంతో నిశ్చయముగా దేవుడు ఏం చేస్తాడట? అనుగ్రహిస్తాడు. అడగకపోతే ఇస్తాడా? అడిగితే చాలామంది నాకు పరిశుద్ధాత్ముడు, దేవుడు పరిశుద్ధాత్మని ఇస్తాడా, నన్ను అభిషేకిస్తాడా అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు, సందేహిస్తూ ఉంటారు. తన్నడుగు వారికి ఎంతో నిశ్చయముగా ఏం చేస్తాడో చెప్పండి? పరిశుద్ధాత్మను దేవుడు అనుగ్రహించు. అసలు దేవుడు అడగమన్నది అదే. మనకు ప్రతి సంవత్సరం వాగ్దానాలు తీసేటప్పుడు ఒకటి వస్తుంది, అడుగుడి మీకు ఇయ్యబడును అనగానే వీడు ఎగిరి గంతేస్తాడు. ఇక అవునా? కొత్త సంవత్సరం వాగ్దానాలు తీసేటప్పుడు ఏమొస్తుంది వాగ్దానం? అడుగుడి. ఇక కథం, ఇక అడుగుడే. ప్రభు అప్పులు తీర్చు తండ్రి, ఆరోగ్యం దయచేయను ఆయన, మా పిల్లకి మంచి సంబంధం తీసుకురా తండ్రి, అంటే మాకు మంచి ఇల్లు ఇదయ్యా, కారు ఇదండి, బండి ఇదండి, మా ఆయన బట్టతల మీద జుట్టి ప్రభువా అంటే ఇక అడుగుడే. ఎందుకంటే దేవుడు ఏం వాగ్దానం ఇచ్చాడు మనకి? అడుగుడి మీకు ఇవ్వబడు. మరి నిజంగా దేవుడు అడుగుడి ఇవ్వబడు అంటే
ఇవేనా అడగమంది? ఏం అడగమన్నాడు చెప్పండి? ఎందుకంటే ఈ వచనంలో ఉంటుంది ఆ మాట, మీరు చూసారా? ఏమండి 9, అటు వల్లే మీరు అడుగుడి మీకు ఇయ్యబడును. ఏమండి వెదకుడి, తట్టుడి. మరి ఏం అడగాల? ఏం అడగాల? మంచి బట్టలా? ఏం అడగాల? పరిశుద్ధాత్మని అడగాలి. ఏం అడగాలి చెప్పండి? పరిశుద్ధాత్మ. ప్రతి ఒక్కరూ ఈ రోజు నుంచి మీరు ఏం చేస్తారో ఏమో నాకు తెలియదు, ఉపవాసం ఉండండి. ఏం చేయాలా? ఎంతసేపు ఉంటారో మీ ఇష్టం. నేనైతే ఈ మధ్య, అప్పట్లో అయితే బలంగా ఉండేటాను ఉపవాసం, కానీ మరి నేను కూడా ఈ మధ్య ఏమైపోయిందంటే 12 వరకు, ఎన్ని గంటల వరకు? ఒక్కొక్కసారి 3 వరకు ఉంటాను, ఒక్కొక్కసారి బాగా కళ్ళు తిరిగినాను. ఎప్పటిదాకా ఉంటాను నేను? 12 వరకు, అట్లీస్ట్ 12 to 12:30. అంటే నేను మార్నింగ్ టిఫిన్ ఏం చేస్తున్నాను? అవాయిడ్ చేస్తున్నాను, దేవుని కోసం విడిచిపెడతాను. ఒకవేళ డైలీ మెడిసిన్ కన్జ్యూమ్ చేసేవాళ్ళు, తీసుకునే వాళ్ళైతే డైలీ కాకపోయినా అట్లీస్ట్ వన్స్ ఏ వీక్, శుక్రవారమో మంగళవారమో ఏదో, కానీ ఖచ్చితంగా ఉపవాసం ఉండి మీరు అడగండి. దేన్ని అడగండి? దేవుని పరిశుద్ధాత్మని అడగండి. ఏమండి? ప్రభా అడుగుడి మీకు ఇయ్యబడునన్నావు, ఇవాళ అడుగుతున్నా. నువ్వే అడగమన్నావు కాబట్టి అడుగుతాను. అడగొద్దంటే మేము అడగకపోదు, నువ్వు అడగమన్నావుగా అంటే అడుగుతాను. కాబట్టి ఏమి? పరిశుద్ధాత్మను అనుగ్రహించు. పరిశుద్ధాత్మ మీ జీవితంలోనికి వస్తే, పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తే మీ జీవితం మారిపోయింది, మీ ప్రవర్తన మారిపోయింది, మీకు ధైర్యం వస్తుంది, శక్తి వస్తుంది. ఎందుకో తెలుసా? స్టెఫన్ ఇక్కడ మనం చూస్తున్నాం, మాటలాడుట యందు అతడు అగుపరచినటువంటి జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వాళ్ళు ఏం చేయలేకపోయారట? ఎదిరించలేకపోయారు. అంటే పరిశుద్ధాత్ముడు నీలో ఉండి అలా నిన్ను శక్తి చేత నింపి, ధైర్యము చేత నింపి, బలము చేత నింపి నీ ద్వారా దేవుని కార్యాలు గొప్పగా అద్భుతంగా చేపిస్తాడు. సామాన్యంగా అభిషేకం లేకుండా చేసే సేవ వేరు, పరిశుద్ధాత్మ చేత నింపబడి అభిషేకించబడి చేసే సేవ వేరు. పరిశుద్ధాత్మతో నింపబడితే జరిగే సేవ చాలా బలంగా, ప్రభావవంతంగా, అద్భుతంగా ఉంటుంది. ఆత్మలు రక్షింపబడతాయి, సువార్త అనేది ఫలిస్తుంది. కాబట్టి ప్రియులారా, మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంది? ప్రతి ఒక్కరూ విధిగా, తప్పనిసరిగా అనుదినము మీరు వ్యక్తిగతముగా చేస్తున్నటువంటి ప్రార్థనలో మీ అనుదిన అవసరాలతో పాటు మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు కూడా మీరు ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా నాకు మంచి ప్రార్థనా జీవితాన్ని ఇవ్వండి, వాక్యం చదవడానికి మంచి అనుకూల సమయాన్ని దయచేయండి, వాక్య జ్ఞానముని ఇవ్వండి, పరిశుద్ధాత్మ అభిషేకముని ఇవ్వండి, కృపావరాలను ఇవ్వండి. అన్నీ చాలా బ్యాలెన్స్డ్గా ప్రేయర్ చేయాలి. ఎంతసేపు నేను, నా కుటుంబం, నా భార్య, నా పిల్లలు అనే కాకుండా, నీ వ్యక్తిగత ఆశీర్వాదాల కోసమే కాకుండా ఆత్మీయ ఎదుగుదల కొరకు, దేవుళ్ళు ఎదుగుదాని కొరకు అవసరమైనటువంటి వాటి కొరకు కూడా ఏం చేయాలి? ప్రార్థించాలి. నేను రోజు ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపండి, అభిషేకించండి, వరములు దయచేయండి. మీరు కూడా అలా చేయండి. నీకు ఏ ఏ మంచి అలవాట్లు కావాలో అవన్నీ దేవుని సన్నిధిలో చెప్పుకోండి. ప్రార్థించలేకపోతున్నావా? దేవా నేను ప్రార్థన చేయాలని ఆశ అయితే నాకు ఉంది, కానీ చేయలేకపోతున్నాను కనుక ప్రార్థించే శక్తి నాకు దయచేయండి. వాక్యం చదవాలనే కోరిక నాకు ఉంది, కానీ చదవలేకపోతున్నాను తండ్రి, కాబట్టి చదవడానికి అనుకూల సమయము నాకు అనుగ్రహించు. పరిశుద్ధాత్మ పొందుకోవాలని కోరిక ఉంది, కానీ రావట్లేదు ప్రభువా, కాబట్టి నీ అభిషేకమును నాకు దయచేయి అని ఏ కొరత అయితే నీకున్నదో, ఏ ఆత్మీయ అంతస్తులోకి నువ్వు వెళ్ళాలని ఆశపడుతున్నావో నువ్వేం చేయాలి చెప్పండి? వాటన్నిటిని ప్రార్థన అంశాలుగా మలుచుకొని దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుని సన్నిధిలో వాటి కొరకు మొరపెట్టండి. దేవుని సన్నిధిలో వాటిని విప్పండి, అడగండి. దావీదు ఒక ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు తెలుసా? దేవా ఏమన్నాడు ఆయన? ఏమన్నాడు? నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదికి నన్ను ఏం చేయాలట? ఏం కొండ అది? హిమాలయన్ హైట్సా? ఎవరెస్ట్ శిఖరమా? కిలిమంజారో పర్వతమా? అలాగే ప్రపంచంలో ఎత్తైన అవే, అవునా కదా? మరి దావీదు అడిగింది అదేనా? ఏ కొండట చెప్పండి? ఎక్కలేనంత ఎత్తైన అంటే ఎక్కలేనంత అంటే అర్థం ఏంటి? ఏ మనుషుడు ఎక్కడానికి సాధ్యం కాదు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్.
మీరు పర్వతారోహణంత సాధ్యం కాదు, గుర్తుపెట్టుకోవాలి. కొండెక్కే కొద్ది ఏమైందంటే గాలి తగ్గుతూ ఉంటుంది. ఏం తగ్గుతుంది? ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతూ ఉంటాయి. నువ్వు పైకి పోయి కొద్ది ఏమైంది, శ్వాస పీల్చుకోవడం కష్టమైంది. ఇక బాగా పోతే అటే పోతావు, ఇటు రావిగా. ఏమండి? అటు నుంచి అటే, ఇటు వచ్చేది ఉండదు ఎప్పుడు. అందుకే పర్వతారోహణం చేసేవాళ్ళు ఏం చేస్తారు, మంచిగా మాస్క్, ఆక్సిజన్ అని పెట్టుకొని ఎక్కుతాడు. ఇప్పుడు దావీదు కూడా అడుగుతున్నాడు, ఎక్కలేనంత ఎత్తైన కొండ. ఏందా కొండ? దేవుని కొండ. ఏమండి? ఆ కొండ ఎక్కితే ఉన్నత ఆత్మీయ అంతస్తనే కొండ. మీరు కూడా చేయండి, ప్రభా ప్రార్థనలో ఎక్కలేనంత ఎత్తైన కొండలోనికి నన్ను ఎక్కించండి. అభిషేకములో ఎక్కలేనంత ఎత్తైన కొండ మీద నన్ను నిలబెట్టండి. వాక్య ప్రత్యక్షతలో, వాక్య జ్ఞానములో ఎక్కలేనంత ఎత్తైన కొండ మీద నన్ను నిలబెట్టండి. ఎక్కలేనంత ఎత్తైన కొండ అంటే మనుషులకు సాధ్యము కానది, కేవలము దేవునికి మాత్రమే, దేవుని ద్వారానే సాధ్యపడే ఉన్నత ఆత్మీయ అంతస్తులోనికి నన్ను ఎక్కించు. ఎప్పుడైనా మీ ఆత్మీయ ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేసుకున్నారా? ఎప్పుడైనా ఉన్నత ప్రార్థనా జీవితం కావాలని ప్రార్థన చేశారా? ఎప్పుడైనా దేవాన్ని వాక్యములోని మరుగైన సంగతులు, లోతైన సంగతులు, నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు నేను చూసినట్టు నా కనులను తెరువు అని ప్రార్థన చేశారా? దావీదు చేశాడు. దయచేసి మీరు చూడండి, దావీదు ఎంత చక్కగా ప్రార్థన చేశాడో. రాజ్యాల కోసమే కాదు, దావీదు ఏం చేశాడో చెప్పండి. చక్కని ప్రార్థన. 119వ కీర్తన దయచేసి 18వ వచనం. Psalm 119 and verses 18. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులను. దేవుని ధర్మశాస్త్రంలో ఎన్నో ఆశ్చర్యమైన సంగతులు ఉన్నాయి. మనం సామాన్యంగా చదివితే గ్రహించలేని గొప్ప మర్మాలు ఎన్నో బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఎన్నో రహస్యాలు ఉన్నాయి. అవి నువ్వు పైన చదివితే నీకు అర్థం కాదు, నువ్వు సామాన్యంగా చదివితే నీకు అర్థం కాదు. అవి చూడాలన్నా, తెలుసుకోవాలన్నా నీ కన్నులు నిలవబడాలి, నీ మనోనేత్రాలు వెలిగించబడాలి. కాబట్టి దావీదు అంటాడు, ప్రభువా నీ ధర్మశాస్త్రంలో ఎన్నో ఆశ్చర్యమైన విషయాలు ఉన్నాయి, లోతైన విషయాలు ఉన్నాయి, రహస్యాలు ఉన్నాయి, మరుగైన సంగతులు ఉన్నాయి, గూఢభావంతో రాసిన విషయాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ నేను తెలుసుకోవాలి. నేను చదివితే నాకు అర్థం కాదు. చూచున్నట్లు నా కన్నులను తెరువు, నా కన్నులకు పరిశుద్ధాత్మనే కాటుకను పెట్టు అని దావీదు ప్రార్థించాడు. నీ జీవితంలో ఎప్పుడైనా ఒక్కసారైనా నాకు వాక్యం అర్థం కావట్లేదు తండ్రి, నేను వాక్యం గ్రహించలేకపోతున్నాను ప్రభువా, చదువుతూ ఉంటే ఏదో నాకు అర్థం కావట్లేదు, పరిశుద్ధాత్ముడా యేసయ్య నీ వాక్యము చదువుతుండగా అర్థమవ్వడానికి సహాయము చేయండి అని మీరు ఎప్పుడైనా ప్రార్థన చేశారా? ఏమన్నా చేశారా? నేను ఎప్పుడైనా బైబిల్ చదివే ముందు ప్రార్థన చేసుకుంటాను, ప్రభువా నీ బైబిల్ చదువుతుండగా, నీ వాక్యం చదువుతుండగా ఇది అర్థమయ్యే కృప దయచేయండి, అర్థం చేసుకునే కృప దయచేయండి, నా కన్నులను తెరవండి అని ప్రార్థన చేస్తాను. ఒకవేళ మీరు చేయకపోతే, మీరు బైబిల్ చదివేవారైతే, ధ్యానించేవారైతే తప్పనిసరిగా అనుదినము మీరు వాక్య ధ్యానము కంటే ముందుగా ఏమని ప్రార్థన చేయాలి చెప్పండి? మీరు ఏమని చేయాలా? యేసయ్యా ఈరోజు నీ బైబిల్ చదువుతున్నాను, నీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాను, దీంట్లో ఎన్నో ఆశ్చర్యమైనటువంటి సంగతులు ఉంటాయి, ఎన్నో విశేషమైనటువంటి విషయాలు ఉంటాయి కనుక అవన్నీ నేను గ్రహించినట్లు, తెలుసుకున్నట్లు, చూచినట్లుగా దయచేసి నాకేం దయచేయమని ప్రార్థన చేయాలి. మీరు ఏం చేయాలి చెప్పండి? దేవా నా కన్నులను తెరువుము, నా కన్నులను తెరువుము అని మీరు ప్రార్థన చేయాలి. అందుకనే కదా పరిశుద్ధాత్మ దేవుడు ప్రకటన గ్రంథంలో సంఘాలకి ఒక మాట రాస్తూ ఆయన ఏమన్నాడు? నీ కన్నులకు నువ్వు ఏం తీసుకోవాలట చెప్పండి? కాటుక. ఏం కావాలట చెప్పండి? కాటుక. ఏం కావాలట? నీ కన్నులకు ఏం కావాలట? కన్నులకు కాటుక పెట్టుకోవాలా అంటే ఏం కావాలి? ఏమండి? దయచేసి చూడండి, ఎక్కడుంది? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము ఎన్నో వచనం? దొరికిందా ఎవరికైనా? 3వ 12, 18. నీవు ధనవృద్ధి చేసుకొనినట్లు, అంతేనా? నీ దిశముల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు
నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని, నీకు దృష్టి కలుగునట్లు అన్నాడు. దృష్టి అంటే అర్థం ఏంటి? చూడడం. ఏం చేయడం? దృష్టి అంటే ఏంటి? మరి ఆయన చూడట్లేదా? మీరందరూ చూడట్లేదా? మీ కళ్ళు కనపడట్లేదా? కనపడుతున్నాయిగా, చూస్తున్నాంగా. మళ్ళీ దేవుడు ప్రత్యేకంగా నీకు దృష్టి కలగటం ఎందుకంటున్నాడు అంటే అర్థం ఏంటంటే దేవుని కార్యములను చూచే కన్నులు. సామాన్యమైన కన్నులు కాదు. ఏం కన్నులు చెప్పండి? దేవుని కార్యములను చూచే కన్నులు, దేవుని వాక్యములో లోతైన సంగతులను చూచే కన్నులు, దేవుని ప్రత్యక్షతను చూచే కన్నులు కావాలంటే మనం ఏం చేయాలట? కాటుక కొనుక్కోవాలి. ఏం చేయాలి చెప్పండి? ఆ కాటుక ఎవరి దగ్గర దొరుకుతుందట? సూపర్ మార్కెట్లనా? ఫ్యాన్సీ షాపులనా? మరి ఎక్కడ హైటెక్స్ కాటుక అండి. కాటుక ఎందుకు పెట్టుకుంటారు స్త్రీలు? అసలు కళ్ళకి ఎందుకు అవసరం కాటుక? అయ్యో, చలువ చేయడానికి కదన్నా, చల్లగా ఉండడానికి. రెండోది, కాటుక పెట్టుకుంటే కళ్ళు పెద్దగా అవుతాయట. మరి నిజమేనా కావా అన్నారు. మరి కళ్ళు ఏమో పెద్దగా అవుతాయట. అంటే పెద్దగా అయితే ఇన్ ద సెన్స్ కొంచెం బ్రైటన్గా వెడల్పయ్యి, తర్వాత కళ్ళలో ఉన్న వేడంతా పోయి ఏదో ఒక లాభం లేకుండా అయితే చేయరు కదా, అంతేనా? ఇప్పుడు దేవుడు ఏమంటున్నా, అందుకే నా దగ్గర ఏం కొనాలట మీరు అంటే దేవుని వాక్యాన్ని స్పష్టముగా చూసినట్లు, దేవుని కార్యాలను మీరు స్పష్టముగా చూసినట్లు, దేవుని కార్యాలు నీకు అర్థం కావాలంటే, దేవుడు చేస్తున్న పని నువ్వు చూడగలగాలంటే, దేవుడు ఏం చేస్తుండో తెలుసుకోవాలంటే దేవుని కార్యాలను చూడగలిగే కన్నులు ఉండాలి. ఒకవేళ దేవుని కార్యాలను చూడలేని కన్నులు ఉంటే నువ్వు దేవుణ్ణి అపార్థం చేసుకుంటావు, మనుషుల్ని అపార్థం చేసుకుంటావు, నష్టపోతావు. దేవుని కార్యాలు మనం చూడలేదనుకోండి, దేవుని కార్యాలను అర్థం చేసుకోలేదనుకోండి, మనం తప్పు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది, తప్పు దారిలో వెళ్ళే అవకాశం ఉంటుంది, అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకనే తప్పనిసరిగా మన కన్నులకు దేవుడు అనుగ్రహించే కాటుక, ఆ కాటుకే పరిశుద్ధాత్ముడు. ఏంటి చెప్పండి? ఆ కాటుక ఎవరు చెప్పండి? పరిశుద్ధ. అందుకనే ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్ముడా నా కంటికి ఒక కాటుక వలె ఉండి నీ కార్యాలను, నీ వాక్య ప్రత్యక్షతలను చూసే కృప దయచేయండి అని ప్రార్థించారు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు జ్ఞానం అనుగ్రహించే పరిశుద్ధాత్ముడు. దయచేసి మీరు చూడండి, పరిశుద్ధాత్మలో ఎన్నో సంగతులు ఉన్నాయి, కానీ ఒక్క మాట చెప్పి ముగించి వేస్తాను. తర్వాత ఎప్పుడైనా మనకు అవకాశం ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు చేసే రకరకాల కార్యాలు చేసుకోవచ్చు. దయచేసి యెషయా ప్రవచన గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనం, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, యెహోవా ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ. పరిశుద్ధాత్మ ఎట్లాంటాడట? యెషయా 11:2. యెహోవా ఆత్మ ఎటువంటి ఆత్మ అంటే చెప్పండి? జ్ఞాన వివేకములకు. జ్ఞానము వివేకము ఎవరి ద్వారా కలుగుద్దట? పరిశుద్ధాత్మ ద్వారా కలుగుతుంది. ఎట్లా కలుగుతుందట? పరిశుద్ధ. ఏ జ్ఞానం, ఏ వివేకం? దైవ జ్ఞానం, దైవ వివేకం. తర్వాత ఏమంటే చెప్పండి? తెలివిని యెహోవా ఎడల భయభక్తులను. నీకు తెలివి కావాలన్నా, దేవుని యందలి భయభక్తులు కావాలన్నా అదంతా పుట్టించేది ఎవరట? పరిశుద్ధాత్మ. ధైర్యం కలిగించేది పరిశుద్ధాత్మ, జ్ఞానం కలిగించేది పరిశుద్ధాత్మ, బలము కలిగించేది పరిశుద్ధాత్మ, శక్తినిచ్చేది పరిశుద్ధాత్మ, తెలివినిచ్చేది పరిశుద్ధాత్మ. అంటే ఆత్మీయముగా నీకు కావలసిన ప్రతి అవసరతను తీర్చేదేంటి? పరిశుద్ధాత్మ. నీ తరపున విజ్ఞాపన చేసి నీలో ఉండి అబ్బా తండ్రి అని మొరపెట్టేది కూడా ఎవరట? పరిశుద్ధాత్ముడే. దయచేసి రోమాపత్రికలో కనుక మీరు గమనించినట్లయితే దేవుని ఆత్మ మనలో నివసించి ఆయన ఏం చేస్తుంటే చెప్పండి? మన పక్షముగా. దయచేసి 8:26, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలను మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలుగలతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన ఏం చేస్తున్నాడు చెప్పండి? చేయుచున్నాడు. 15వ వచనం, ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపాత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై అబ్బా తండ్రి అని మొరపెట్టు. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే, అందుకనే బైబిల్లో చాలా చోట్ల ఆత్మలో ప్రార్థన అని ఉంది. ఏమని చెప్పండి? ఆత్మలో ప్రార్థన. మనం మామూలుగా చేస్తాం ప్రార్థన. అందుకనే నువ్వు కళ్ళు మూసుకోగానే తోటకూర, పాలకూర,
రాత్రి చూసిన సీరియల్, పక్కింటామ తిట్లు తిట్లు ఇవన్నీ గుర్తుకొస్తాయి. మనిషి ప్రార్థనలో ఉంటాడు కానీ మనసు ఎటుంటుంది, ఇంకా అది ఎటో పోయిద్ది. ఆ దినాలు ఉంటుందా? ఎందుకు? ఏకాగ్రత పోయిద్ది. కానీ ఏకాగ్రతగా నువ్వు ప్రార్థన చేయాలంటే ఎలా ప్రార్థన చేయాలా? ఆత్మలో. అంటే పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చి ఆయన మనలో కొండి ఆయన ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో అబ్బా తండ్రిని మనలో నుంచి మొరపెడుతుంటే ఫలవంతమైన ప్రార్థన, శక్తివంతమైన ప్రార్థన మనం చేస్తాం. చూసారా పరిశుద్ధాత్మ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో? శక్తి వస్తుంది, ధైర్యం వస్తుంది, జ్ఞానం వస్తుంది, వివేకం వస్తుంది, తెలివి వస్తుంది, తర్వాత ప్రార్థన వస్తుంది. ఏమొస్తుంది చెప్పండి? మరి ఇంత విలువైనటువంటి వ్యక్తి మనకు అవసరమా కాదా? మీరు చెప్పాలి, అవసరమా కాదా? కానీ చాలామంది ఏం చేస్తారంటే పరిశుద్ధాత్మ లేడు అని తృణీకరిస్తారు, మూర్ఖంగా మాట్లాడతారు, పరిశుద్ధాత్మని గౌరవించరు, తృణీకరిస్తారు, అవమానిస్తారు, గేలి చేస్తారు. మనం పరిశుద్ధాత్మను సన్మానించాలి కానీ తృణీకరించదు, పరిశుద్ధాత్మను గౌరవించాలి కానీ హేళన చేయకూడదు. పరిశుద్ధాత్మను గౌరవించండి, పరిశుద్ధాత్మను ఆహ్వానించండి, పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము, పరిశుద్ధాత్మ బాప్తిస్మం కావాలని కోరుకోండి, ఆయన నడిపింపుని అడగండి, ఆయన అనుగ్రహం కొరకు కనిపెట్టండి, ఉపవాసం ఉండండి, ప్రార్థించండి. ఎప్పుడైతే నీకు ఆ అభిషేకం వస్తుందో, ఆ పరిశుద్ధాత్మ వస్తుందో, ఈ తెలివి, ఈ జ్ఞానము, ఈ తెగింపు, ఈ శక్తి, ఈ ప్రార్థన అన్నీ ఆటోమేటిక్గా నీకు వచ్చేస్తాయి. ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఎవరెక్కుతారు? అప్పుడు ఎక్కుతావు. దావీదు అన్నట్టుగా నువ్వు కూడా ఆత్మీయ జీవితంలో ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నువ్వేమవుతావు? ఎక్కలేవు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు నుంచి మన అనుదిన ప్రార్థనలో మన జీవిత అక్కర్లతో పాటుగా ఏమని ప్రార్థన చేయాలో? పరిశుద్ధాత్మని యొక్క అభిషేకము కొరకు, పరిశుద్ధాత్మ బాప్తిస్మము కొరకు ప్రార్థన చేద్దాం. కాబట్టి అవకాశం ఉన్నవారు ఉపవాసం ఉండండి, రోజు ఉండగలిగేవారు రోజు ఉండండి, వారంలో ఒకరోజు ఉండగలిగేవారు ఒకరోజు ఉండండి, లేదా 2 వారాలకు ఒకసారి ఉండగలిగేవారు ఉండండి, లేదా ఉదయం 10 దాకా ఉండేవారు 10 దాకే ఉండండి. ఏదో ఒకటి ప్లాన్ అనుకుంటే సాధ్యమయ్యేది ఏది? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలా, మితాహారం ఆరోగ్యం. ఏం చెప్పండి? మితాహారం అంటే అర్థం ఏంటి? ఆహారాన్ని అమితంగా తింటే విషం, మితంగా ఉంటే అది ఉన్నది కాదని చెప్పి విపరీతంగా తిన్నామనుకోండి, మీకు తెలుసుగా రకరకాల వ్యాధులు వచ్చేస్తాయి, అజీర్ణం, అజీర్తి, ఇంకా ఎన్నెన్నో రకరకాలుగా వచ్చేస్తాయి. అందుకనే ఒక సామెత ఉంటుంది తెలుసా? 3 పూటలు తినేవాడట ఏంటి? రోగి. 2 పూటలు తినేవాడు భోగి. 1 పూట తినేవాడు యోగి. ఎవరు చెప్పండి? మీరు యోగి అవుతారా, భోగి అవుతారా, రోగి అవుతారా? ఏమండి? మీరందరూ 3 పూటలు తినండి, అంటే అందరూ ఉండలేరు కదా, కానీ మితంగా తినండి. ఏమండి? నాకు తెలిసిన మా ఫ్రెండ్ 10 ఇడ్లీలు తింటాడు. ఎన్ని తింటాడు? 10 దోశలు తింటాడు. అట్లా 10 కాకుండా 4. అంటే నిజమే, డాక్టర్స్ కూడా ఇదే చెప్తారు కదా. నేను అవునా? మీరు అన్ని విషయాల్లో మితంగా ఉండండి బైబిల్ కూడా చెప్పింది కదా. అంటే మనం ఎప్పటిదాకా తినాలంటే ఇక్కడ గొంతు దాకా వచ్చి ఇక ఏలి పెడితే కక్కుకున్నాం అనేదాకా కాకుండా, పొట్టలో ఇంకొక 2 ముద్దలు తింటే ఫుల్ అయిపోయింది అన్నప్పుడు ఆపేయాలట. ఎప్పుడు ఆపాలా? ఇంకొక 2-3 ముద్దలు తింటే ఇక పొట్ట ఫుల్ అయ్యి టైట్ అయ్యి ఇక బాగా గాలుదిన బెలూన్ లాగా అయిపోయింది. తెలుసు కదా, ఒక బెలూన్ని గట్టిగా గాలుదితే ఏమవుతుంది? ఉబ్బి 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 ఏమవుతుంది? బాగున్నా వెళ్ళిపోయింది దానా. అట్లా కాకుండా ఏం చేయాలి? దాంట్లో మోడరేట్గా ఉంచితే ఏమైతే అట్లా మనం ఆహారం తీసుకోవాలి. అర్థమైతే తినండి, కానీ ఎట్లా తినాలా? మితంగా, ఎక్కడ దాకా అవసరమో అక్కడ దాకా తింటే మీ ఆరోగ్యాలు కాపాడబడతాయి. అర్థమైంది? ఇంకా 2 పూటలు తిన్నాం అనుకోండి, ఇంకా చాలా మంచిది. ఇంకా 1 పూట తింటే అసలు తినకుండా ఉండకండి దయచేసి. ఆరోగ్యం కూడా చాలా జాగ్రత్తగా మళ్ళీ చెప్తున్నాను. నాకు ఈ మధ్య కలిగిన మహాభారం ఏంటంటే మీ అందరి చెప్తున్నాక మీ అందరి ఆరోగ్యం కొరకు నాకు చాలా వేదన, చింత కలిగి నిద్ర పట్టట్లే అప్పుడప్పుడు రాత్రి. అదలా సడన్గా అయితే మా వాళ్ళు ఎందుకు లేస్తున్నామని అడుగుతారు. అంటే మనందరి ఆరోగ్యం ఉండాలి అని దాని కొరకు వేదన కలుగుతుందని చెప్తున్నాను ఏమండి. అందుకే మీకు కూడా చెప్పాను కదా. సో స్పెసిఫికల్ ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ ఎవ్రీ వన్స్ హెల్త్ కదా. ఎందుకంటే ఆరోగ్యం బాగా ముఖ్యం, బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఆరోగ్యంగా ఉంటేనే పని చేయగలుగుతారు కదా. ఇప్పుడు భర్త అనారోగ్యంగా ఉన్నాడు అనుకోండి, వ్యాపారం చేయలేడు, ఉద్యోగం చేయలేడు. కాబట్టి ఏమైపోయింది? ఆదాయం తగ్గిపోయింది. అవునా? ఆదాయం తగ్గిపోతే డ్వాక్రా ఊకుంటారా? సిటీలకు ఊకుంటుందా?
మీరు చెప్పాలా? ఇంటి ముందుకు రారు వాళ్ళు. అసలే ఎవరితో పెట్టుకున్నా డాక్టర్ వాళ్ళతో పెట్టుకోవద్దు, అవునా కదా? ఎందుకంటే అదంతా గొప్ప సమూహం, సమాజం అది, ఏమండి? వాళ్ళు అస్సలు ఊరుకోరు, అవునా కదా? సో అందుకనే మరి కట్టే డబ్బులు ఎన్నో పెండింగ్ పడిపోతూ ఉంటాయి. సో కాబట్టి మనం పూర్ణంగా ఆరోగ్యంగా ఉంటే, భర్త ఆరోగ్యంగా ఉంటే ఏమైతే రోజు పని చేస్తాడు. అంటే స్త్రీలు కూడా ఇప్పుడు అయ్యగారు మరి ఆ మగవాళ్ళ ఆరోగ్యంగా ఉండాలి, మా పరిస్థితి ఏంది అంటే మేము మంచాన పడాలా? మీరు అందరికంటే ఎక్కువ ఆరోగ్యంగా ఉండాలి. ఎందుకంటే మీరు లేకపోతే ఒక పని కూడా, అవునా కదా, జరుగుతుందా? ఇప్పుడు మేము పొద్దున్నే లేవగానే కాఫీ మాకు రావాల్సిందే, అవునా? ప్లేటు, అవునా కదా? మీరు చేసే రుచికరమైన ఇడ్లీ, రుచికరమైన దోశ, ఆహ్లాదకరమైన పూరి, ఏమండి, వంకాయ ఆలుగడ్డ కూరలు మీరు చేయాలి, బట్టలు ఉతకాలి, అవన్నీ కావాలంటే మీకేం కావాలా? ఒకవేళ మీకు అనారోగ్యం అయిందనుకో, బట్టలకే ప్రోగ్రాం ఎవరికి షిఫ్ట్ అవుతుంది? ఊడ్చే ప్రోగ్రాం ఎవరికి వస్తుంది? సో అదే అనమాట. కాబట్టి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎట్లుండాలా? పురుషులైనా, ఎందుకంటే ఒక వ్యక్తి అనారోగ్యం పాలైపోతే ఆ కుటుంబం యొక్క పురోగతి, అభివృద్ధి ఏమైపోయింది? ఆగిపోయింది. కాబట్టి నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, హెల్తీ హ్యాబిట్స్ పెట్టుకోండి, మంచి ఫుడ్ హ్యాబిట్స్. అందుకే ఈ మధ్య నేను ఏం చేస్తున్నానంటే మీకు ఆల్రెడీ చెప్పిన, ఆహారంలో కూడా క్యారెట్లు, తోటకూర, పాలకూర, రోజుకో గుడ్డు, తర్వాత రోజుకొక గ్లాసు పాలు, దాంట్లో అప్పుడప్పుడు హార్లిక్స్, ఏమండి, ఇట్లాంటి కొంచెం హెల్తీ డైట్ అనేది మెయింటైన్ చేస్తున్నాను. నాలాగా మీరు కూడా ఏం చేయాలా? హెల్తీ డైట్ అనేది మెయింటైన్ చేయండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఎందుకంటే ఆరోగ్యం పాడైపోతే హాస్పిటల్లో బిల్లులు కట్టాలా, రోజు మెడిసిన్ తీసుకోవాలా, ఇట్లా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. తర్వాత పని పాడైపోతుంది, ఇట్లా ఎన్నో సమస్యలు వస్తాయి. కాబట్టి మనందరం ఏం చేద్దాం చెప్పండి? మీ శక్తి వంచన లేకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఎవరైనా ఆరోగ్యం బాగాలేకపోతే వారందరి కొరకు ఏం చేయండి? ప్రార్థన చేయండి. అందరి ఆరోగ్యం కోసం చేయండి, నా కోసం కూడా చేయండి. ఎవరి కోసం చేయాలా? మీకేందయ్య గారు మంచిగా కనపడదు, మంచిగా కనపడుతున్నా కానీ ఇంకా కనపడాలని, ఏమండి, మీరు కూడా అంతే. కనుక అందరి ఆరోగ్యం కొరకు అందరం ప్రార్థన చేద్దాం. అవకాశం ఉన్నప్పుడు ఉపవాసం ఉందాం, కన్నీరు విడిచే దేవుని పాదాలు పట్టుకుందాం, పరిశుద్ధాత్మను పొందుకుందాం, గొప్ప సైన్యముగా ఉండే దేవుని కార్యాలను గొప్పగా చేద్దాం. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. రండి మనం ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం అందరం కూడా దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా మరి మాకు నీ పరిశుద్ధాత్మ కావాలి తండ్రి.